ఏయ్, నన్ను దంపుడి భయ పంపించాడు ఇక్కడికి. అలాగే. నేను నీకిచ్చే వస్తువులు కొంచెం జాగ్రత్తగా తీసుకువెళ్ళు. ఏయ్, ఈ పాఠాలు తీయడం ఆపు. ఎలా తీసుకెళ్ళాలి, తీసుకురావాలనేది అర్థమైందా? పోయి తీసుకురా పో. నువ్వు ఇక్కడే ఉండు. దీన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, అర్థమవుతుందా? నేను చెప్పినట్టు చెయ్యి చాలు, సరేనా? ఈ ప్యాకెట్ని ఎక్కడా ఓపెన్ చేయొద్దు. ఏం మాట్లాడుతున్నావు? ముందే చెప్పాను కదా నాకు పాఠాలు తీయొద్దని చెప్పి. నేను నిన్ను కాపాడే ప్రయత్నమే చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేస్తే నీ కథ ముగిసినట్టే. ఆ తర్వాత నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో. ఎందుకు? బామ్మ ఉంది ఇందులో. అదంతా నీకెందుకు? నేను నీకు ఏమైతే చెప్తానో అది నోరు మూసుకొని చెయ్యి చాలు. నేను ఇదంతా తీసుకెళ్ళను. ముందు నేను డంకుడి బాయ్ దగ్గర మాట్లాడతాను. అన్నా, ఇదేంటో పెద్ద గొడవలాగా ఉందన్నా నాకు. ఒరేయ్, నేను నీకు ఏం చెప్పానో అది మాత్రం చెయ్యి. అర్థం కావట్లేదా? సరే అన్నా. అన్నా, నోరు మూసుకొని అది తీసుకురా. ఓకే 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 అన్నా. నేను ఫోన్ పెట్టేస్తున్నా అన్నా. చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే వింటావు కదూ? ఎప్పటికైనా అర్థమైందా? బాగా తిట్లు తిన్నావా? ఇదిగో పట్టుకో, బాగా గుర్తుంచుకో. ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఓపెన్ చేయకూడదు. ఒకవేళ ఓపెన్ చేస్తే తిన్నగా పైకి వెళ్ళిపోతావు. సరే అన్నా, నేను వస్తాను. నమస్కారం ఏసీపీ సార్. నమస్కారం. నళినిని చంపేసిన వాడు దొరికాడా? ఇంతవరకు మేము పట్టుకోలేదు, కానీ త్వరలోనే పట్టుకుంటాం. సంగీత ఇంకా నళిన్ వీళ్ళని చంపినవాడు ఖచ్చితంగా మా చేతుల్లోంచి తప్పించుకోలేడు. సంగీతాన్ని చంపేశారా? అవునమ్మా, ఆవిడ్ని కూడా చంపేశారు. ఏ రీమా ఏడద్దు, నువ్వు ఓర్చుకోమ్మా. సంగీత కొడుకు రాహుల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? రాహుల్ ఇప్పుడు వాళ్ళ మామయ్యతోనే ఉన్నాడు. కేతన్ మామ ఎలా ఉన్నారు, బాగున్నారా? అవును బాబు, వాళ్ళందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు, కానీ ఆ హంతకుడు ఎవడో ఇంకా కనిపెట్టలేకపోతున్నాం. అవును, ఆ కీర్తన్ వాళ్ళ చిన్నాన్న, అతని గురించి నీకేదైనా తెలుసా బాబు? సార్, దీన్ని తెరవాలంటే గ్లౌజులు వేసుకోవాలా? అవును, ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే దాని మీద చేతిరేఖలు ఉండొచ్చు. అలాగే సార్. సార్, ఈ కేసులో ఉన్నట్టుండి చాలామంది కనిపించకుండా పోతున్నారు. అవును పంకజ్, అది మాత్రమే కాదు, కనిపించకుండా పోయిన ఇద్దరిని కూడా వీళ్ళు చంపారు. అందులో ఒక బాడీ పక్కన 8,30,000 రూపాయలు మనకి దొరికింది. అవును సార్, నాకున్న ప్రశ్న ఏంటంటే హఠాత్తుగా వీళ్ళందరూ ఎలా మాయమైపోయారు? అదే కదా, అక్కడ ఉన్న వాళ్ళలో ఎవ్వరూ వీళ్ళని చూడలేదు. వీళ్ళు ఎలా మాయమయ్యారు అక్కడి నుంచి? అక్కడ ఇంట్లో వాళ్ళని అడిగినా కూడా ఏమీ తెలియదు అంటున్నారు. అసలు ఎక్కడికి పోయారు వీళ్ళు? వీళ్ళు కనిపించకుండా పోవడంలో ఏదో సమస్య ఉంది. ముందు సురాజ్ ఎవరో మనం కనిపెట్టాలి. సార్, ఓపెన్ చేశాను సార్. లైటు ఫ్యాను ఆన్లోనే ఉన్నాయి సార్. వెళ్ళే అర్జెంటులో ఆఫ్ చేయడం మర్చిపోయారేమో అనిపిస్తోంది సార్. లేదు పంకజ్, నాకు అలా అనిపించట్లేదు. ఇలా చూడు, టీ కప్ పూర్తిగా అలాగే ఉంది. ఏంటి, టీ తాగడానికి కూడా టైం లేకుండా పోయిందా? నేను అనుకుంటున్నాను టీ తాగడానికి ముందు వాడికి ఏదో అయింది, అందువల్లే వాడు షాక్తో టీ తాగలేదు. సడన్గా మాయమైపోయాడు వాడు. ఇదేంటి?
25 మార్చ్ 2014 ఈ రోజునే కదా కీర్తన్ కాకా కనిపించకుండా పోయింది. అంటే సార్ తను కనిపించకుండా పోయిన రోజు ఎవరో ఒకరు దీన్ని పంపించారన్నమాట. ఆ, ఇలా చూడు, ఈ పార్సల్ లోపల ఏదో రాసి ఉన్నారు. సార్ ఇక్కడికి ఎన్వలప్ ఉంది, అది ఇది ఒకటే. అలాగా? అందులో ఏదైనా రాసి ఉందా? లేదు సార్, అడ్రస్ పేరు ఏమీ లేవు. దాన్ని ఓపెన్ చేసి చూడు, అందులో ఏముందో. త్వరగా 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 రండి, త్వరగా త్వరగా బయటికి తీసుకురా. నీకేమీ అవ్వలేదు కదా? ముందు ఈ బిల్డింగ్ లో ఉన్న టేబుల్ ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి త్వరగా. వెంటనే ఆక్సిజన్ లెవెల్స్ ఈక్వల్ చేయండి. వెళ్ళండి సచిన్. ఏలేదు సర్దుకుంటుందిలే, ఒక 2 నిమిషాలు. ఆక్సిజన్ తీసుకురండి, త్వరగా తీసుకురా భయ్యా. ఇదిగోండి సార్. సచిన్, నువ్వు కళ్ళు మూసుకో, నేను ఈ ఆక్సిజన్ స్ప్రేని కొట్టబోతున్నాను. కళ్ళు మూయి, నోరు తెరు. సర్దుకుంది కదా? ఇప్పుడు సర్దుకుందా? ఓకే సార్, బెటర్ సార్. గుడ్. ఇప్పుడు కొంచెం పర్లేదు. ఒక పని చేయి, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. పంకజ్ నేను చూసుకుంటాం. లేదు సార్, నా గురించి ఆలోచించకండి, నేను బానే ఉన్నాను. సార్ చెప్పేది వినండి. సరే నీ ఇష్టం. ఇది చూసారా, 15,000. దాన్ని చూసారా, రివర్స్లో రాశారు. సార్ కేతన్కి ఈ కవర్లో 15,000 వేసి ఇచ్చారనిపిస్తోంది. అదే దీని వెనక రాసుంది. అవకాశం ఉంది, కానీ ఈ పేపర్ మీద ఇంకొక పేపర్ పెట్టి రాశారు. దాని ప్రింట్ మనకి ఈ పేపర్ మీద రివర్స్లో పడినట్టుగా ఉంది. అవును సార్, రీఫిలింగ్ డార్క్గా ఉన్నందువల్లే దీని మీద దాని గుర్తు పడిపోయినట్టుంది. అవును పంకజ్, ఏదో డార్క్ అయిన పెన్సిల్తోనే దీన్ని రాశారు. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా స్టేషనరీ షాప్ ఉందేమో మనం వెంటనే చూడాలి. అసలు ఇది ఏం పెన్సిలో మనం కనిపెట్టాలి. వెళ్ళి మిగతా డబ్బులు తీసుకురాపో. అంకుల్ బాకీ డబ్బులు లేవు. అయితే తర్వాత కొనుక్కెళ్ళు. ఏమైందమ్మా? అంకుల్ నాకు జామెట్రీ బాక్స్ కావాలి, కానీ నా దగ్గర అన్ని డబ్బులు లేవు. సమస్య లేదమ్మా. ఈ జామెంట్రీ బాక్స్ ఎంత? 50 రూపాయలు సార్. 50 రూపాయల? పంకజ్ 50 రూపాయలు ఇచ్చేయి. ఇదిగో చిల్లర కూడా నువ్వే ఉంచుకో. ఇదిగో తల్లి తీసుకో. థ్యాంక్ యూ అంకుల్. బాగా చదువుకోవాలి. సరే. అవును, ఎవరు మీరంతా? ముందు వెనక తెలియని అమ్మాయికి జామెట్రీ బాక్స్ కొనిస్తున్నారు. సిఐడిస్. సిఐడియా సార్? నేను సేల్ ట్యాక్స్ అంతా కరెక్ట్గానే కడుతున్నాను సార్. చాలా మంచి విషయమే, ట్యాక్సులు సరిగా కడుతున్నారుగా. కానీ మేము ఇంకో పని మీద ఇక్కడికి వచ్చాం. ఈ కవర్ని బాగా చూడండి, దీని మీద ఏదో రాసి ఉంది కదా. ఈ పెన్సిల్ మార్కు రాయబడింది. మీకు ఏదైనా ఐడియా ఉందా ఇది ఏ పెన్సిల్ మార్క్ అయి ఉంటుందో? సార్ ఇదేదో నార్మల్ పెన్సిల్ మార్క్ కాదు సార్. రాసిన వాళ్ళు 8B కానీ 6B కానీ పెన్సిల్ని వాడారు సార్ ఖచ్చితంగా. 6B 8B? అవును సార్. అలాంటి పెన్సిల్ మీ దగ్గర ఉందా? ఉంది సార్. ఆగండి తీసి చూపిస్తాను. ఇదిగోండి సార్. ఇది 6B, ఇదేమో 8B. సచిన్, దీని ఎడ్జ్ చూసావా ఎంత షార్ప్గా ఉందో? చాలా షార్ప్గా ఉంది కదా. ఎందుకని ఈ పెన్సిల్స్ని నార్మల్గా స్టూడెంట్స్ యూజ్ చేయరు? ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీ సార్. ఇది వచ్చి డిజైనర్స్కి, ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్కి అలాంటి వాళ్ళు వాడతారు సార్. ఆర్ట్ స్టూడెంట్, ఇంటీరియర్ డిజైనరు. ఇలా చూడండి, ఇక్కడ ఒక అంబావాడి మ్యాన్షన్ ఉంది. అక్కడ వాళ్ళు ఎవరైనా ఈ పెన్సిల్ని ఇక్కడ నుంచి కొనుక్కెళ్ళి యూజ్ చేశారా? అంబావాడి సార్, 2 ఉన్నారు సార్. వాళ్ళు కాల్ చేసి ఇంటికి పెన్సిల్ తెమ్మంటారు సార్. ఎవరు వాళ్ళు? సార్ పేరైతే తెలీదు.
కానీ పర్చేసింగ్ బిల్లో వాళ్ళ రూమ్ నెంబర్ ఉంది సార్. కాస్త చూపించండి. ఇదిగోండి సార్, రూమ్ నెంబర్ 306. చూసారాక నేను ముందే చెప్పాను కదా ఈ సిఐడి వాళ్ళు చాలా సిన్సియర్ అని చెప్పి. ఈ కేసు సాల్వ్ చేసేదాకా టీ కాదు కదా మంచి నీళ్ళు కూడా తాగరు వీళ్ళు. అరే ఎవరు? తలుపుతే అరే తెరుస్తాను ఉండయ్యా, తెరుస్తాను. పొద్దున్న వచ్చి టొక్కుని తలుపు తట్టుకుంటా. అరే మీరా? అవును మేమే. గుర్తుందా లేక మర్చిపోయావా? అయ్యో సార్, అయితే మరి కేసు సాల్వ్ అయిపోయిందా సార్? చెప్పండి సార్, చెప్పండి. లేదు, కేసు సాల్వ్ అవ్వలేదు. కానీ మేమేమనుకుంటున్నామంటే త్వరలోనే కేసు సాల్వ్ అయిపోతుందని. అంటే అంటే ఈ ఎన్వలప్ ఆ, ఇందులో రాసింది చూసావా? ఇది నువ్వు కేతన్కే కదా ఇచ్చావు? లేదే, నేను కేతన్ అంకుల్ని చూసి చాలా రోజులు అవుతుంది. కేతన్ని చూసి చాలా కాలం అవును అయిందంట. సార్. పద పద అవును పద సార్. లోపలికి పద. అంటే నువ్వు కేతన్తో అసలు ఏమీ మాట్లాడలేదు కదా? ఆ? అరే వా, బాగుందే. ఇన్ని పెన్సిల్స్ యూస్ చేస్తున్నావా? దేనికి? నువ్వు డ్రాయింగ్కి యూస్ చేసే పెన్సిల్స్తో కేతన్కి 15,000 రూపాయలు అమౌంట్ రాసావు కదా? ఇదిగో ఈ పెన్సిల్ చూడు కాస్త. సరిగ్గా చెప్పు, ఈ పెన్సిలే కదా నువ్వు యూస్ చేసింది, అవునా? లేదు, మీరు నన్ను అనుమానిస్తున్నారా? లేదు, ఎంత బాలేదు. లేదు. అయితే సమాధానం చెప్పు. చూడు పాల్గొన్, తర్వాత మర్యాద ఇవ్వకుండా ప్రశ్నలు అడిగారని నాతో చెప్పకూడదు. బెదిరిస్తున్నారు. మీరు నన్ను బెదిరిస్తున్నారు సార్. నాకేం తెలీదు, నన్ను బెదిరించడంత మంచిది కాదు. ఏముంది, ఏం ఆధారం ఉంది నా మీద చెప్పడానికి? ఆధారాన్ని చూపించే. సార్ వదిలేండి సార్, వదిలేండి సార్, నన్ను కొట్టదు సార్. చెప్పేస్తాను సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్, కొట్టేస్తాను. చెప్పు. వదిలేస్తాను సార్. ఆ రోజు చెప్పేకుంది నేనే రాశాను సార్. చెప్పాడు అంకుల్కి 15,000 అని, నేనే రాశాను సార్. వాడు చెప్పింది సార్ రాశాను, అంతే సార్. అలాగా? చెప్పాడని నువ్వు ఇది చేశావు. చెప్టేనా? ఇప్పుడు ఆ చెప్టే ఎక్కడున్నాడు? త్వరగా చెప్పు. తెలియదు సార్. నీకు తెలీదా వాడెక్కడుంటాడని? చెప్టా కనిపించకుండా పోయాడని నీకు తెలుసు, అందువల్లే నిందలన్నీ వాడి మీద వేసేస్తున్నావు. లేదు సార్, నిజంగా చెప్తే నాకేం చేస్తాడంటే ఎవ్రీ మంత్ ప్రతి నెల నాకు 10,000 ఇస్తాడు సార్. ఆ డబ్బులు ఇచ్చాక వాడు ఏ ఇంటికంతా ఈ పార్సల్ వేయమంటాడో నేను ఆ ఇంటికంతా వేసేస్తాను సార్. ఆ తర్వాత సార్ వాడు నాకు 2 పార్సల్ పంపిస్తాడు సార్. ఒక దాంట్లో డబ్బులు ఉంటాయి సార్, ఇంకో దాంట్లో ఏముంది సార్? ఇంకో దాంట్లో బాంబు ఉంటుంది సార్. ఆ బాంబు పేలిన వెంటనే అందరూ మోక్షపోతారు సార్. ఆ తర్వాత నేను వాళ్ళని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతాను సార్. ఎక్కడికి ఎత్తుకుపోతావు చెప్పు. తెలీదు సార్, ఒట్టేసి చెప్తున్నా, నాకు తెలియదు సార్. ఇంకేం జరిగిందో వాడికే తెలుసు సార్, నాకేం తెలియదు సార్. సార్ చెప్తా లేడని తెలిసి నిందలన్నీ వాడి మీద మోపుతున్నాడు సార్ వీడు. సార్ లేదు సార్, తనకే నిజాలని తెలుసు సార్. నేను నిజం చెప్తున్నాను, నమ్మడు సార్. ఒక విషయం మర్చిపోయాను. ఏంటది? వాడెప్పుడు నాదే చెప్తాడు సార్. వాడు ఈ చోటు మొత్తం కొనియాలని, ఈ మ్యాన్షన్ పూర్తిగా కొనియాలని. ఈ మొత్తం మ్యాన్షన్ని వాడు కొనాలనుకున్నాడు. ఇంకా ఆ మ్యాన్షన్ అది కూడా వాడు కొనాలనుకున్నాడు కదా? ఊర్మిళ, బియ్యం పోసాను, తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తావంటే అన్ని కాయగూరలు వేసే, తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టు, 2 నిమిషాలుంచు. రే పొట్టిపొడంకాయ్, ఎక్కడికి బయటికి వెళ్తున్నావా ఏంటి? అవును అంకుల్, అలాగే అర్థం చేసుకోండి. ఏమైంది బాబు, బయటికి ఎక్కడైనా వెళ్తున్నావా? అవును అంకుల్, నేను నా గ్రామానికి వెళ్తున్నాను. గోట్లూరా? అవునా ఆంటీ, అక్కడే.
ఉన్నట్టుండి ఎందుకు వెళ్తున్నావు? అది ఒక ముఖ్యమైన విషయంగా వెళ్తున్నా. అంతా ఓకే కదా? నీకు డబ్బు అవసరం ఉంటే నాతో చెప్పు. వద్దు అంకుల్, నాకు డబ్బు వద్దు. నాకు సాయం చేయడానికి మా మావయ్య ఉన్నారు కదా. ఎవరు మీ మావయ్య? అవును ఆంటీ, ఒకరు కాదు, ఇద్దరు మావయ్య. కళ్ళు మావయ్య, కంచా మావయ్య. కళ్ళు కంచానా? ఇదేంటి పేరు? వదిలేండి అంకుల్, నేను గ్రామం నుంచి వచ్చేంత వరకు నా ఇద్దరు మావయ్య ఇక్కడే ఉంటారు. ఏ అల్లుడు, ఎలా ఉన్నావు? మావయ్య వచ్చారా? అవును, మావయ్యనే. ఎలా ఉన్నావు? ఓ, వీళ్ళిద్దరేనా కుశాల్ వాళ్ళ మావయ్యలు? కళ్ళు ఇంకా కంచ. ఒరే, ఈ రాత్రిలో ఎవరు వస్తున్నారు? ఒరే బండి ఆపు, ఆపు ఆపు ఆపు. కిట్టు, నువ్వు మళ్ళా తప్పు చేస్తున్నావురా. నిన్నే కదా నేర్పించాను. ఇంతే కదా. అరే అలా కాదు, ఇలా. రే 2 రోజుల్లో మనకి కాంపిటీషన్ రా. ఇలా అయితే ఎలా రా? సారీ, 2 రోజులుగా నల్ని అత్తయ్య, సంగీత అత్తయ్య, కేతన్ మామయ్య కనిపించడం లేదు కదా, అందుకే నాకు బాధగా ఉంది. నళిని గారింటికి వచ్చాను. మేము డబ్బు వాళ్ళం కాదు, అయినా కూడా ఇది కొని ఇక్కడ జీవించడానికి వచ్చాం. వీళ్ళిద్దరు ఎవరు? ఎవరు మీరు? చూడండి, నేనే నన్ను పొగడడం లేదు. చూడు, నేనెవరో నువ్వు చెప్పు. ఈయనెవరంటే ఈయన మా ఆయన. మీ పేరు చెప్పనా? గారు గారు అని చెప్పు. అంకిత్ గారు. నా పేరు పూజ. ఇప్పుడు నీ పేరు చెప్పమని ఎవరు చెప్పారు? నా పేరు మాత్రమే కదా, ఏది చెప్తే వినడు. రా రా, పైకి వెళ్తాం రా. మీరు నళిని అత్త ఇంట్లో ఉంటున్నారా? బాబు, ఇప్పుడు మేము వచ్చాం. ఆ ఇంటిని 50 లక్షలు ఇచ్చి కొన్నాను, అర్థమైందా? ఇటు చూడు తమ్ముడు, అదెలా పాసిబుల్? ఇటు చూడండి సుల్బక, మన దగ్గర ఎవరో చెప్పలేదు అసలుకి నల్లి ఇల్లు అమ్ముతుందని. మీరు నమ్మరా? నువ్వు ఇలా చూస్తూ ఉంటావా? పైకి వెళ్ళు. ఈరోజు నీకు భోజనం లేదు. ఈరోజు నువ్వు ఆకలితోనే ఉండు. ఒక నిమిషం. ఎందుకు అలా అరుస్తున్నావు? నళిని మీ ఇద్దరికే తన ఇంటిని అమ్మిందని నేనెలా నమ్మాలి? చూడండి, మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఉండండి, పేపర్ ఇవ్వు. చూపించు పేపర్ చూపించు. పేపర్ ఇందులో ఉంది, చూస్తేనే కదా. ఇవ్వండి, ముందు పేపర్ చూపించండి. ఆ తర్వాత ఇంటికెళ్ళి గొడవ పడండి. ముందు పేపర్ చూపించు. పేపర్ ఒరిజినలే కదా, ఏం ఫ్రాడ్ కాదు కదా? అవును, ఫ్రాడ్ వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. ముఖం మీద కొట్టు. అరే, నా మీద కాదు, వాళ్ళకి చూపించు. వాళ్ళ ముఖం మీద కొట్టు. నన్ను కొట్టడానికి వస్తున్నావు. చెప్పు, ఇది ఒరిజినల్ కాదు చూడు. 50 లక్షలు ఇచ్చాను. అక్క, ఏముంది? ఈ పేపర్స్ అంతా కరెక్ట్ గానే ఉన్నాయి. కరెక్ట్ గా ఉంటాయి కదా, చూసారా? ఇప్పుడు నేను పైకి వెళ్ళాలా? పేపర్ ఇవ్వండి. పైకి వెళ్ళు. అరే వెళ్ళు, ఇలా చూడమ్మా, నేను పక్కింటి అమ్మాయిని. నీకు ఏం కావాలన్నా అస్సలు మొహమాట లేకుండా అడుగు. నాకు ఎవరి సహాయం వద్దు. పక్క ఇల్లైనా సరే, ఎవరైనా సరే, అర్థమైందా? అలాగే. సరే, అందరూ వెళ్ళి మీ పని చేయండి. వెళ్ళండి, మేము మా పని చూసుకుంటా. వెళ్ళండి. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏంటి వీడు ఇంతలా మాట్లాడుతున్నాడు? వెళ్ళు. ఇక నువ్వు ఇప్పుడు ఎలా ఉంది, పర్వాలేదా? అవును సార్, బాగున్నాను. సరే, ఇప్పుడు నువ్వు చెప్పు, అసలు ఇక్కడ ఏం జరిగింది? ఒక్కొక్క విషయంగా చెప్పు. సార్,
రాత్రి ఒక కారు వేగంగా వచ్చింది. అందులో నుంచి తప్పించుకోవడానికి నేను కింద పడిపోయాను. అంటే నువ్వు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరిని నువ్వు చూడలేదు? లేదు సార్, వాళ్ళు వేగంగా వచ్చారు. తుఫాన్ లాగా ఇక్కడి నుంచి వేగంగా పారిపోయారు. సార్ నీ కార్ డాష్ బోర్డు మైలేజ్ మీటర్స్ ఇవన్నీ చెక్ చేశాను సార్, చూసేశాను సార్. సార్ ఈ బండి 2009 మోడల్ సెలోన్ LX3. సెలోన్ LX 2009 మోడల్. గ్రేట్ వర్క్ శాంతను, గ్రేట్ వర్క్. మిగతా విషయాలు నేను ఫారెన్సిక్ వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. పంకజ్. సార్ మీకు సాయం చేయడం అనేది నా భాగ్యం, నాకు చాలా సంతోషంగా కూడా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ 2009లో ఇలాంటి మోడల్ కార్ని 5గురు కొన్నారు. 2009లో ఈ మోడల్ కార్ని 5గురు కొన్నారా? తర్వాత సార్ ఆ 5గురిలో సార్ ఒక వ్యక్తి మనకి బాగా తెలుసు సార్. ఎవరది? తేజ్. 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 దర్శన్ బావ తేజ్. తేజ్ ఇంట్లో ఉన్నారా? తేజ్ సార్ ఇంట్లో లేరండి. ఎవరు సీమా? ఏసీపీ సార్ మీరా? అవునండి. తేజ్ ఇంట్లో లేరా? తేజ్ ఇంట్లో లేరు సార్. ఎక్కడికి వెళ్ళారు? చంద్రు డెత్ న్యూస్ వినగానే ఆయన బాగా భయపడి ఉన్నారు సార్. తర్వాత నిన్నటి నుండి అసలు ఎక్కడికి వెళ్లారో తెలీదు. నిన్నటి నుండి కాల్ చేస్తుంటే తనకి కనీసం రీచ్ కూడా అవటం లేదు. తేజ్ ఇంట్లోంచి బయటికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? ఐ మీన్ బండి ఏదైనా తీసుకెళ్లారా? అవును సార్. ఏ బండిలో వెళ్ళారు? సెలోన్ LX. సెలోన్ LX 2009లో కొన్న బండా? అవును సార్. కానీ మీకెలా తెలుసు? ఆయనకేం కాలేదు కదా? సార్ తను చెప్పేది నిజమే, తేజ్ ఇంట్లో లేరు. చెప్పండి సార్, తేజ్కి ఏం కాలేదు కదా? తేజ్ బాగున్నారా లేదా అన్న విషయం మాకు తెలీదు. కానీ ఒక విషయం మాత్రం కన్ఫామ్, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి అతని చావుకి తేజ్కి ఏదో సంబంధం ఉంది. ఇప్పుడు చూడు పింకు, నేను రాణిని ఎలా పాకెట్ చేస్తున్నానని. నేను చెప్పాను కదా, మీరిద్దరూ ఇప్పుడు కూడా చిన్నపిల్లలు. నన్ను ఎప్పుడూ గెలవలేదు. చిన్న పిల్లలతో ఆటాడి మిమ్మల్ని మీరు పెద్ద తోపని ప్రూఫ్ చేయొద్దు. మీకు గనక ధైర్యం ఉంటే ఇప్పుడే మాతో ఆడి గెలవండి, చూద్దాం. ఇప్పుడు వద్దు, తర్వాత రండి. అమర్ చాచా, మీరు మాతో గేమ్ ఆడే తీరాలి. అది కూడా మీరుంటున్న రూమ్ పెట్టి ఆడాలి. రూమ్ని పెట్టి ఆడాలా అంటే? అదేంటంటే పెద్దయినా, ఈ కేరంలో మేము గెలిస్తే మీ ఇంటిని మాకు అమ్మేయండి, అది కూడా మేము చెప్పే ధరకి. ఏంటి? ఒకవేళ మీరు ఆ గేమ్ గెలిచారంటే మీ రూమ్ని మేమే కొనుక్కుంటాం, మీ రూమ్ని మాకు నచ్చిన ధరకి. అది సరే, అయితే ఇల్లు మీకు, విజయం మీకు. రైట్. ఇలా చూడు బాబు, మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం మాకే సొంతం. అంతేకాకుండా ఈ పేటలో మా మాటలే చెల్లుతాయి. అర్థమైందా? మీ పొగర్ని మీరు మీతో ఉంచండి. నాకు నా ఇల్లుని అమ్మాలని ఆలోచన లేదు. అరే కాస్త శాంతించండి. పైకిలేమా, ఒక్క విషయం చెప్పన పెద్దయినా, ఓడిపోయే వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. మీరేమో ఈ బస్తీలో ఒంటరిగా ఉంటున్నారు. మీ చోటుని మాకిచ్చేయండి, మేము మీకు డబ్బులు ఇస్తున్నాం కదా, మీరు ఆ డబ్బు తీసుకుని ఇంకెక్కడికైనా వెళ్ళండి. ఏంటి? నేను నా ఇంటిని అమ్మాలి? నేను వేరెక్కడికైనా వెళ్ళాలా? కుదరదు, అలా జరిగే అవకాశం లేదు. కళ్ళు చెప్పు కంచా. ఈ ముసలోడికి ఇలా చెప్తే అర్థం కాదు. తనకి సర్బత్ ఇవ్వమని చెప్పు. ఓహో, తాత ఎప్పుడైనా సర్బత్ తాగావా? షర్బత్? ఏంటి షర్బత్? కూర్చో.
చివరిసారిగా అడుగుతున్నావు నిన్ను, ఈ ఇల్లు అమ్ముతావా అమ్మవా? కుదరదు, చావంత వరకు కుదరదు. కుదరదు? సరే అయితే రెడీగా ఉండు సర్బత్ తాగడానికి. రేయ్, పైన శబ్దం ఏంటో చూద్దాం రండి. ఏమైంది అంకుల్? నా ముఖం చూసిన తర్వాత కూడా నాకు ఏం జరిగిందో మీకు తెలియలేదా? నేను వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి త్వరలోనే వెళ్ళబోతున్నాను. నా ఇంటిని కూడా వాళ్ళిద్దరికి ఇస్తాను. అయ్యా అయ్యా అయ్యా, మా అయ్యా మీద చేయేస్తారా? ఈ రోజు మీ ఇద్దరు అంతు అరే తెలుసు. వద్దు వద్దండి, వాళ్ళు కరెక్ట్ కాదని నేను చెప్తున్నానా? అయ్యో వదిలేయండి, ఈ రోజు వాళ్ళిద్దరిని చిత్త కొట్టేస్తారు. వద్దు వదలండి, వద్దు, ఏం చేయదు, నన్ను వదలండి. వద్దు, అయ్యో అయ్యో, వద్దు, వదిలేండి, నన్ను వదిలేండి. సరే, పద, పద, వద్దు, వెళ్ళిపో. వదిలేండి. అమ్మా. లేరా పైకిలే. ఇంకోసారి ఏరియాకి హీరో వాళ్ళు అనుకున్నావు అనుకో, జిగిరి అవడానికి కూడా నీకు ప్రాణాలు ఉండవు, అర్థమైందా? ఏయ్, మీరిద్దరూ ఇక్కడ రౌడీజం చేయలేరు. అలాగా? అయితే నువ్వు చేయబోతున్నావు ఇక్కడ? అలాంటి ఏదైనా ఆలోచన ఉంటే నువ్వు ఉంటున్న రూమ్ ఉంది కదా, అది కూడా మేమే కొనుక్కుంటాం. ఏంట్రా అర్థమైందా? కొట్టేనంటే. సార్, తేజ్ మొబైల్ లొకేషన్ చివరిగా ఇక్కడే చూపించింది. తెలుస్తుంది, ఇదే ఆ వేర్ హౌస్. వాడు ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటాడు. ఎవరిని కలవాలి సార్ మీరు? తేజ్ తేజ్ లోపల ఉన్నాడా? ఉన్నాడా? తేజ్ 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 ఎవరు? ఇదిగో ఇతనే. తెలీదే. పర్వాలేదులే, ఓపెన్ చేయి, మేము చూసుకుంటాం. ఇలా చూడండి సార్, మీరు లోపల వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళొచ్చుగా. అందరూ వెతకండి, లోపల ప్రతి ప్లేస్లోనూ వెతకాలి, అర్థమైందా? సార్, సార్ త్వరగా రండి. తేజ్ సార్. మై గాడ్, తేజేనా? వెంటనే అంబులెన్స్ని పిలవండి త్వరగా. తేజ్, తేజ్. సార్, వాళ్ళని వీడే చంపాడు అనుకున్నాం, కానీ వీడేంట్రంటే ఇలా పడున్నాడు. ఏమైంది? సార్, సిఐడిలో వచ్చారు. నేను భవన్, ఈ వేర్ హౌస్ ఓనర్. బబన్ ఈ వేర్ హౌస్కి ఓనర్, తర్వాత అంబావాడి మ్యాన్షన్కి ఓనర్, కరెక్టా? అవును, ఏమైంది? బబన్ రావు, ఏమైందని అడుగుతున్నారా? మీ వేర్ హౌస్లో క్రిటికల్ కండిషన్లో తేజ్ దొరికాడు. మీ అంబావాడి మ్యాన్షన్లో చాలా మంది కనిపించకుండా పోతున్నారు. మాతో బయలుదేరండి. మీరే కొత్తగా వచ్చిన పూజ ఆంటీయా? అవును బాబు, నీకేం కావాలి? గుడ్ ఈవినింగ్ ఆంటీ. మీరు త్వరగా వచ్చి నన్ను కలవాలని మీతో ఒకరు చెప్పమన్నారు. చెప్పమన్నారా? ఎవరు? ఎవరని తెలీదు, కానీ నా దగ్గర ఈ చాక్లెట్ ఇచ్చి అలా చెప్పమన్నారు. నాకింకేం తెలీదు. వాళ్ళు ఎక్కడున్నారు? గేటుకి బయట. గేటుకి బయట? మీరే నన్ను పిలిచారా? అవును. మీరేనా అబ్బాయికి చాక్లెట్ ఇచ్చి పంపించారు? చేప పడాలంటే దానికి ఎర వేసి తీరాలి కదా.
వదలండి ఏయ్, అరవకు. నన్ను వదలండి వదలమని చెప్తున్నానా రమ్మంటుంటే వీళ్ళతో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఎలా ధైర్యం వచ్చింది బయటికి రావడానికి? నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. వీళ్ళు నన్ను కిడ్నాప్ చేస్తారంట. ఓ, ఏదో ఒకటి ఏంటి? చేసి కాపాడండి. ఉండు నేను పోలీస్కు ఫోన్ చేస్తున్నాను. వదలు. ఏమండి? రమ్మంటుంటే ఏమండి? కాపాడండి. అరే ఆపండి మా భార్య, కాపాడండి. నా ఒకే ఒక భార్య పోయింది. వదలండి. వదలండి. ఎందుకు ఇలా చేస్తున్నావు? కాలు పోయింది. ఎందుకు ఇలా అరుస్తుంది ఇది? మనం ఒక పని చేద్దాంరా, కళ్ళ గంతలు తీసేద్దాం, లేదంటే ఇలా అరుస్తూనే ఉంటుంది. త్వరగా ఆ కళ్ళ గంతలు తీసే. ఒక్క నిమిషం ప్రశాంతంగా నేను చెప్పేది విను. నేను ఇది తీసేస్తాను, ఓకే? తుపాకీ? ఇది నిజంగా తుపాకీనా? చూస్తే ఎలా కనిపిస్తుంది? తుపాకీనే. ఒరిజినలా? లేదంటే ఏంటి, దీపావళి తుపాకీతో కిడ్నాప్ చేస్తామా ఏంటి? ఇలా చూడండి, నాకొచ్చి ఒకేసారి ఇది నేను తాకాలి. నేను ఇదంతా సినిమాల్లోనే చూశాను. ఒక్కసారి ముట్టుకుంటాను ప్లీజ్. ముట్టుకో. ఒరిజినలే. నోర్మై గమ్ముగుడు. ఏయ్, మాకు బాగా తెలుసు నందిని నేను ఇక్కడికి పంపలేదు అని. నిజం చెప్పు, నువ్వెవరు? ఇదంతా ఏ డ్రామా ఇది? డ్రామానా? నేనొచ్చి మీతో ఎలా డ్రామాలు ఆడతాను? నేనొచ్చి మా ఆయనతోనే ఆ కాలనీకి వచ్చాను. మీరు వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు. నోర్మోయ్. నేనేం డ్రామా చేశాను? నోర్మోయమంటే నిన్ను నీ మొగుణ్ణి కాలనీకి ఎవరు పంపించారో మర్యాదగా చెప్పు, లేదంటే ఎవరు పంపలేదు. ఎవరు దీన్ని పంపలేదు. ప్రతి పేపర్ని నేను తరోగా చెక్ చేసేసాను. ఆ ఇల్లుంది కదా, అది వీళ్ళ పేరు మీదే ఉంది. అరే, నువ్వు మా లాయరువా వాళ్ళ లాయరువా? అరే నేను మీ వకీలే. అది ఏంటంటే ప్రాపర్టీ యాక్ట్ 8082లో. ఏ చూడు, నీ పేపర్ మాటలు నా బుర్రకే ఎక్కడం లేదు. ఏదైనా చెప్పు, మేము ఇప్పుడు ఏం చేయాలి? మీరిద్దరి కలిసి ఇప్పుడు ఒక పని చేయండి. ఈ అమ్మాయి ఉంది కదా, దీన్ని వీళ్ళ ఆయన్ని చంపేయండి ఇద్దరిని. ఆ తర్వాత నేను ఫేక్ డాక్యుమెంట్స్ రెడీ చేస్తాను. ఆ ఇంటిని మీ ఇద్దరి పేరు మీద రాపిచ్చేస్తాను. ఒక్క నిమిషం, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. చెప్పనా? ఏంటి ఐడియాలు ఇవ్వడం నా పని, వకీల్ నేను, నువ్వు కాదు. అదేంటంటే అరే విను, నా కడుపు కొట్టే పని అసలు చేయొద్దు, అర్థమైందా? ఏంటి? నోర్మై చూడు, ఆ ఐడియా ఏంటి? ఐడియా ఏంటంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇల్లు నీ పేరున వస్తుంది. అప్పుడు మా ఆయన దగ్గర నుంచి నాకు విడుదల వస్తుంది. ఒప్పుకో దయచేసి ఒప్పుకోరా. ఒప్పుకో. అరే నాశనం అయింది. నువ్వు నాకే ద్రోహం చేస్తావా? నాశనం అయింది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావు, నా జీవితం పోయింది. నాకు తెలుసు నువ్వు నాకు ద్రోహం చేస్తావని నాకు తెలుసు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఖచ్చితంగా నేను ఏదైనా చేస్తాను. ఒసే నువ్వు అంకిత్, నీకు 3 బాడీ గార్డ్స్ దొరికిన వెంటనే నేను అంకిత్ అయిపోయానా? భర్త నుంచి సడన్ గా అంకిత్ అని పిలుస్తున్నావు. నేను ఏం చేస్తున్నావో చూడు, నిన్ను వదలను. నన్ను కాపాడితే మీకు చాలా డబ్బులు ఇస్తాను. ఆ ఇల్లు కూడా మీ పేరున మార్చేస్తాను. ఏంటి? నా ఇంటిని నేను కష్టపడి 50 లక్షలు ఇచ్చి కొన్న ఇంటిని నువ్వు వీళ్ళ పేరు మీద రాస్తావా? ఇప్పుడు ఉండు, నేను నిన్ను. నడు చెప్పు, మీరంతా ఎవరి కోసం పనిచేస్తున్నారు? అరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను. నన్నే షూట్ చేస్తావా? ఇవ్వు గన్నివ్వు. 35 సెకండ్లో మీరు నిజం చెప్పకపోతే ప్రాణాలతో ఉండనివ్వను. అందరినీ ఇక్కడే చంపేస్తాను. ఎవరు మీరు? ఇందుకేరా మిమ్మల్ని చదువుకోండి అని చెప్పాను. ఈత వల్లారా, వీళ్ళనే సిఐడి అంటారా? సిఐడి. ఇలా రారా. మీరంతా ఎవరి కోసం పనిచేస్తున్నావో నిజం చెప్పు, అర్థమైందా? మనం అనుకున్నట్టుగా బండి సరైన రూట్లోనే వెళ్తుంది. ఆ వయసైన ఆయన అందరి ముందు ఆ ఇల్లుని మనకే అమ్ముతాను చెప్పాడులే. చూద్దాం ఏం జరుగుతుందో.
అలాగే ఆ వెంకీ వాడే మనకి తలనొప్పి అవుతాడనిపిస్తోంది. వాడి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి వెళ్తున్నావురా ఇంత కోపంగా? వెంకీ అంకిల్ని మా దగ్గర నుంచి నిరంతరంగా తీసావు కదా మీరు. ఏంటి? అతన్ని చంపేశారు కదా. వీడేమంటున్నాడు? వెంకీ చనిపోయాడా? రేయ్, మిమ్మల్ని జరగండి. ఏమైంది? ఏయ్, ఇప్పుడు మీ ఇద్దరికి సంతోషమే కదా? ఎప్పుడు సంతోషంగా ఉన్న అతన్ని ఎలా చంపేశారో చూడండి. అరే కాదు, ఇతని మేము చంపలేదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. మేమేమి తప్పుగా అర్థం చేసుకోలేదు. మీరు కొట్టినందువల్ల వెంకీ అంకిల్కి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. ఇంకా తర్వాత ఆయన చనిపోయారు. ఇంటర్నల్ బ్లీడింగ్? అవును, మీరే వెంకీ సావుకి కారణమైన వాళ్ళు ఊరికే వదలం. మీ వల్లే ఇతను చనిపోయారు. అంతేకాదు, మీ వల్లే వీళ్ళందరూ కూడా చచ్చిపోతారు. మీ ఇద్దరిని జైల్లో వేయటానికి పోలీసులు వస్తున్నారు. అరే పోలీస్ ఎందుకు? ఇలా చూడండి, మేము లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాం. కళ్ళు కాచా ఎవరెక్కడ చెప్పండి. వీళ్ళిద్దరే. ఆగండి, మాతో రండి. తీసుకెళ్ళండి. మేమేమైనా తప్పు చేసామేంటి? పదండి వెళ్దాం. ఈ సిఐడి వాళ్ళు ఆ లాయరు ఏం చేస్తున్నారు? తెలియదురా. మా వకీల్ని కూడా ఇంకా వదలరు. ఖచ్చితంగా మమ్మల్ని జైల్లో వేసేస్తారు. సార్, వీళ్ళు చాలాసేపటి నుంచి ఆ రూమ్లో ఉన్నారు, కానీ ఇప్పటివరకు ఏమీ మాట్లాడుకోవడం లేదేంటి? పంకజ్, ఇంకాసేపు ఓర్పుగా ఉండు. కాసేపు ఆగు, అన్ని వాళ్ళ నోట్లోంచి వస్తాయి. వాళ్లే చెప్తారు చూడు. ఒరే, నువ్వెందుకు నన్ను కొట్టావు? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టు. ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? ఇదే ఐడియా పప్పు, ఇదే ఐడియా. మనిద్దరం గొడవపడి ఒకరినొకరం బాగా కొట్టుకున్నామనుకో, మనిద్దరి శరీరాల నుండి రక్తం వస్తుంది. మన ఒంటికి కూడా తీవ్రంగా గాయాలవుతాయి కదా. మనల్ని కొట్టారని నింద సిఐడి వాళ్ళ మీద వేద్దాం. వాళ్ళు టార్చర్ చేశారని చెప్దాం. ఓకే, స్టార్ట్ చేయి. కొట్టు. పదండి, వీళ్ళ ఫైటింగ్ బోర్గా ఉంది కానీ లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఎవరు వస్తున్నారు? శబ్దం వస్తుంది. వారే వా, ఇద్దరు కుస్తీ పట్లు బాగానే పట్టారా? మిమ్మల్ని మీరు గొప్ప తెలివిగల వాళ్ళు అనుకుంటున్నారా? దద్దమ్మల్లారా, వాళ్ళకి చూపించండి. మనిద్దరం గొడవపడి ఒకరినొకరం బాగా కొట్టుకున్నామనుకో, మనిద్దరి శరీరాల నుండి రక్తం వస్తుంది. మన ఒంటికి కూడా తీవ్రంగా గాయాలవుతాయి కదా. మనల్ని కొట్టారని నింద సిఐడి వాళ్ళ మీద వేద్దాం. వాళ్ళు టార్చర్ చేశారని చెప్దాం. నిజం చెప్పండి, నిజం మాత్రం చెప్పండి. సార్, ఇదంతా మేము వెంకీ సార్ చెప్పారని చేశాం సార్. తనేమన్నారంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళని కిడ్నాప్ చేయమన్నారు. ఎవరు? వెంకీయా? అలాగా? దేనికి ఇదంతా వెంకీ చేశాడు? దేనికి? మెన్షన్ని గాలి చేయడానికి. అక్కడ ఒక పెద్ద మాల్ కట్టాలని అనుకున్నారు. అలాగా? మ్యాన్షన్ని ఖాళీ చేయించాలనుకున్నాడా వెంకీ? అక్కడ మాల్ కట్టడానికి? కానీ వెంకీ మర్చిపోయాడు, సిఐడి ఉన్నంత కాలం ఏ ఒక మ్యాన్షన్ని జబర్దస్త్గా ఖాళీ చేయించలేరు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కుషల్ రూమ్ ఎక్కడుంది? అదిగో పైన రూమ్ నంబర్ 112. ఆ ఇంట్లో ఇద్దరు ఉండేవాళ్ళు కదా, వాళ్ళెక్కడా? కళ్ళు కంచా. వాళ్ళని పోలీసులు తీసుకెళ్లారు. అవును సార్, వాళ్ళిద్దరూ కలిసి వెంకీని చంపేశారు. వాళ్ళిద్దరూ రౌడీలు. అవును, రౌడీలు. దయా సార్, అభిజిత్ సార్ హత్య చేశారా? అయినా వాళ్ళెందుకు చేస్తారు? అంబర్ అంకుల్, చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని కూడా కొట్టారు కదా? లేదు, ఒక్క నిమిషం. వాళ్ళిద్దరూ రౌడీస్ కాదు.
వాళ్ళిద్దరూ మా సిఐడి ఆఫీసర్స్ అభిజిత్ ఇంకా దయా. ఏసీపీ సార్ సరిగా చెప్తున్నారు పింకు. వాళ్ళిద్దరూ నిజంగా సిఐడి ఆఫీసర్స్. వాళ్ళిద్దరి గురించి నాతో అన్ని విషయాలు వాళ్ళు చెప్పారు. అందుకనే నేను వాళ్ళతో కలిసి ఆ డ్రామాని చేసేసాను. పింకీ బాడీ ఎక్కడుంది? అది పోలీసులు తీసుకెళ్లారు అంబులెన్స్లో. సార్ అభిజిత్ సార్ దయా సార్ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు సార్. వాళ్ళిద్దరూ పెద్ద డేంజర్లో ఉన్నారు సార్. వదిలేశ్రయ్య, డేంజర్లో ఇరుక్కుంది వాళ్ళు కాదు. వీళ్ళిద్దరి దగ్గర దొరికారే వాళ్లే డేంజర్లో ఉన్నారు. అదేంటి సార్ 2 గంటల నుంచి తిప్పుతున్నారు? బోర్ కొడుతోంది సార్. మీ దగ్గర పాటలు ఏమైనా ఉంటే పెట్టండి సార్. జించాక్. మీరిద్దరు కూర్చుంది పోలీస్ బండిలో. పిక్నిక్ ఏమీ వెళ్ళడం లేదు. నోరు మూసుకొని ఉండండి. సరే సార్, పక్కగా ఆపి ఒక టీ అని ఇప్పించండి. తలకాయ నొప్పిగా ఉంది. ఓరి నాయను, మీకు నోరులు ఎక్కువే. ఇంకాసేపు కూర్చోండి, మీ అలసట పూర్తిగా పోతుంది. అవును, మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏ పోలీస్ స్టేషన్? యమలోకంలో ఉన్న పోలీస్ స్టేషన్. అర్థమైందా? యమలోకమా? వీళ్ళిద్దరి టికెట్ మన దగ్గరే ఉన్నాయి. ఈ బండిలో బాంబు ఉంది. బామా? ఇంకాసేపట్లో అది పేలుతుంది. పేలే సమయానికి మేము ఎగురు దూకుతాం. మీ ఇద్దరే ఉంటారు, యమలోకానికి వెళ్ళిపోతారు. దూకేయ్.